గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైర్. ఈరోజు ఇది మనకు మార్చి మంత్లీ ఎక్స్పైర్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయాల గురించి చర్చించాలనుకుంటాను. ఎందుకంటే ఆ, మనం మనం 15 మినిట్స్లో పెట్టినా 30 మినిట్స్లో పెట్టినా కూడా మనకు మొదటగా తీసుకోవాల్సింది మెయిన్ ఎంట్రీ. అనేది మనకు ఏ విధంగా తీసుకోవాలి, ఆ తర్వాత లాస్ట్ వీక్ ఎక్స్పైర్ అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా గమనించడం జరిగింది. అదే మూమెంటం కూడా మనకు దీంట్లో కనిపిస్తుంది. దీంట్లో మనకు కొన్ని విధానాలు ఉంటాయి. ఆ విధానాలు ఏంటో చూద్దాం. ఈరోజు మనకు ఎప్పుడైతే ఒక 15 మినిట్స్ అయిన తర్వాత ఒక క్యాండిల్ అనేది ఒక 15 మినిట్స్ క్యాండిల్ చాలా హెవీగా పెరిగింది అనుకోండి, 30 రూపాయలది ఏకంగా ఒక 70-80 రూపాయల దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం బై చేసుకోవాలని కూడా బై చేసుకోలేం. ఎందుకంటే అది కిందికి వస్తుందని ఒక డౌట్ తోటి. ఓకేనా, అటువంటివి ఉంటాయి. అందుకనే మనం మొదటిగా మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలనే విషయం గురించి ఇలా చెప్తాను. చూద్దాం ఒకసారి. మన ఇమేజెస్ గమనిద్దాం ఒకసారి. ఈరోజు ఈ ఇమేజెస్ గమనించే ముందు ఒకసారి మన మార్కెట్ అనేది ఎక్కడ ఓపెన్ చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు ఈ 23,486లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 23,004 ఈ 33లో ఓపెన్ అయింది. డౌన్ సైడ్లో ఓపెన్ అయింది 50 పాయింట్ల కింద. అయినా కూడా మార్కెట్ అనేది చాలా బ్రహ్మాండంగా పెరిగింది. ఈ డౌన్ సైడ్లో ఏర్పడిన మాత్రాన మనకు మార్కెట్ లోకి వెళ్తుందని కాదు, హైలో ఏర్పడిన మాత్రాన ఇది లోకి వస్తుందని కాదు. ఏ విధంగా మనం ఎనాలిసిస్ చేసుకోవాలనే గురించి తెలుసుకుందాం. ఈ విధంగా మార్కెట్ అనేది ఏర్పడింది. ఓకే, చూసినట్లయితే ఒకసారి మనం యాడ్ చేసుకున్న ఈ పీసీలను ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మన 23,800 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. దీని ఓపెనింగ్ ప్రీవ్యూలో చూసినట్టయితే 291లో అయితే ఓపెన్ మాత్రం మనకు 315లో ఓపెన్ అయింది. కానీ లో మాత్రం మనకు 160 దాకా వెళ్ళింది. హై మాత్రం ఇది 340 దాకా వెళ్ళింది. ఓకే, అదేవిధంగా సిఈ కూడా గమనించినట్లయితే ఇది మనకు ప్రీవ్యూ క్లోజ్ అనేది 520 అయితే లో మాత్రం ఇది మనకు ఇక్కడ వెళ్ళింది. ఓపెన్ 461, లో 457 దాకా వెళ్ళింది. 61లో ఓపెన్ అయింది. ఓన్లీ 4-5 పాయింట్లు కిందికి రావడం జరిగింది. తర్వాత హై మాత్రం మనకు 646 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఇది ఒకసారి మనం యాడ్ చేసుకున్న ఈ పీఈసీలు ఈ పీఈలు మనం ఈ 23,500 పీఈ, తర్వాత 23,450 పీఈ, 23,600 పీఈ, ఈ 23,650 పీఈ, తర్వాత 23,550 పీఈ, ఈ రకంగా ఇన్ని పీఈలు యాడ్ చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఒకసారి మనం సీలు కూడా గమనించినట్లయితే ఈ 23,600, 550, 500, 450, 400, 650 సీల్ అనేది యాడ్ చేయడం జరిగింది. కానీ మనం ఎక్కడ బై చేసుకోవాలి? ఇప్పుడు డౌన్ సైడ్లో ఓపెన్ అయింది కాబట్టి ఈ మార్కెట్ డౌన్కి వస్తుందా లేదా పైకి వెళ్తుందా అనే విషయం గురించి మనం ఫటాఫట్ చెప్పేద్దాం. ఈ విధంగా ఉంది. ఒకసారి మనం ఇమేజెస్ చూద్దాం దీనికి సంబంధించి. ఇక్కడ మార్కెట్ మనకు ఈ 23,800 సి ఇది చాలా హై, చాలా లోది ఇది. అంటే ఈ మార్కెట్ చూసినట్లయితే మనకు 23,400 దాకా వెళ్ళడం జరిగింది కదా. ఇది మనకు 23,800 సి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇందులో మనకు ఎందుకంటే మార్కెట్ మొత్తం చూస్తే చాలా పెద్ద గ్రాఫ్ అవుతుందని చెప్పి ఇది మధ్యలోనే తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు మొదటి ఈ 4 మినిట్ క్యాండిల్ అనేది ఇది మనకి ఎక్కడాకి వచ్చింది. ఇది మనకు ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇది మనకు 3 రూపాయలకు వచ్చింది. 3 రూపాయల నుంచి ఇది మనకు 10 రూపాయల దగ్గర పెరిగింది. అంటే 400 పాయింట్స్ మీద. ఎందుకు చెప్తున్నానంటే లో కూడా మనకు పైకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే పెద్దగా 3 రూపాయలది 100 రూపాయలు వేయకపోయినా కూడా 3 రూపాయలది 10 రూపాయలు, ఓకేనా, 12 రూపాయలు ఆ రేంజ్లో పోయే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు ఈ 23,750 పీ ఇది చూసుకున్నట్టయితే మనకు 4 రూపాయల నుంచి ఇది మనకు 15 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనకు మొదటి క్యాండిల్ అనే రెడ్ క్యాండిల్ ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే మనకు తర్వాత గ్రీన్ క్యాండిల్ మనకు తర్వాత ఏర్పడే క్యాండిల్ గ్రీన్గా మారిందో ఇది పైకి వెళ్ళింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మనకు ఈ ఎక్స్పైర్ అప్పుడు మొదటి యొక్క ఈ 4 మినిట్ క్యాండిల్ రెడ్గా ఉంటుంది.
పీలో ఉన్న సీలైనా సరే ఆ తర్వాత ఏర్పడే నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ అయినప్పుడు అది మాత్రమే మూమెంట్ ఉంటుంది. అదే చాలా హైకి దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మనకు మంచి మార్నింగ్ మంచి బూస్ట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది చూసుకున్నట్లు ఇది మనకు ₹4 నుండి ఇది మనకు ₹15 దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఇక్కడ ఇది చూడండి, ఇది మనకు ఈ 23,700 సి ఇది మనకు ₹6 నుంచి ఇంచుమించు ఇది మనకు 25 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. మనకు ₹6 నుంచి ఇది మనకు ₹25. ఇది కూడా మనకు మొదటి 4 మినిట్ క్యాండిల్ రెడ్గా ఉంది, ఆ తర్వాత ఇది మనకు గ్రీన్గా ఉంది. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ 23,650 సిఈ అనేది ఇక్కడ మనకు మొదటగా మనకు గ్రీన్ క్యాండిల్ ఉంది. ఈ గ్రీన్ క్యాండిల్ ఉన్నంత మాత్రాన తర్వాత రెడ్ క్యాండిల్ ఏర్పడుతుంది మనం భ్రమపడద్దు. ఆ తర్వాత ఏర్పడే క్యాండిల్ మూమెంటం బట్టి మనకు మూమెంటం ఉంటుంది. ఇక్కడ ఇది 16 అంటే 15 ఉంది. ఇది ₹15 నుండి ఇక్కడ ఇది మొదటి 4 మినిట్ క్యాండిల్ మనకు గ్రీన్గా ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే ఈ మన క్యాండిల్ అనేది ఈ 4 మినిట్ క్యాండిల్ ₹15 నుంచి ఇది మనకు ₹40 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది మీరు గమనించండి, ఇదే మనము 450p ఇది. ఇక్కడ మనకు దీంట్లో చూడండి, నిన్న మనకు అన్ని రెడ్ క్యాండిల్సే ఉన్నాయి, ఒక్కడు కూడా దీంట్లో మనకు గ్రీన్ క్యాండిల్ అనేది లేదు. దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దీంట్లో ఒకటి రెడ్ క్యాండిల్ మధ్యలో మనకు గ్రీన్ క్యాండిల్స్ ఉన్నా కూడా దీంట్లో మాత్రం మనకు ఎక్కడ కూడా గ్రీన్ క్యాండిల్ అనేది లేదు. అన్ని రెడ్ క్యాండిల్, మొదటి క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఉంది, ఆ తర్వాత ఏర్పడే క్యాండిల్ కూడా ఇది మనకు రెడ్ క్యాండిల్గానే ఉంది. ఇది మనకు ₹70 నుండి ఈ తర్వాత మొదటి క్యాండిల్ ₹50కి వచ్చింది. తర్వాత ₹50 ఇది మనకు మళ్ళీ ₹40 మొత్తం ₹30 దాకా రావడం జరిగింది. ఓకే, ఇది చూడండి, ఇది మనకు ఈ 23,550p ఇది. ఓకే, ఇది కూడా మనకు మొదటి క్యాండిల్ ఇది మనకు రెడ్గా ఉంది, 4 మినిట్ క్యాండిల్ అయిన తర్వాత ఇది మనకు గ్రీన్గా ఉంది. ఇది మనకు ఎంత లేని ఒక ₹80 ఉంటుంది వచ్చి ఇక్కడ 80 మనకు మెయిన్ వీడియోలో చెప్తాను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో. ఇది చూడండి, మొదట రెడ్ క్యాండిల్, తర్వాత కూడా రెడ్ క్యాండిల్ లాగానే మారింది, అది మనకు పైకి వెళ్ళింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 550p ఇది. ఇక్కడ మనకు మొదటగా రెడ్ క్యాండిల్ ఉంది, తర్వాత కూడా రెడ్ క్యాండిలే ఉంది, 4 మినిట్ క్యాండిల్ 4 మినిట్స్లో ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 600p ఇది. ఇక్కడ కూడా మనకు మొదటగా రెడ్ క్యాండిల్ ఉంది, తర్వాత కూడా మనకి ఇది రెడ్ క్యాండిల్గా మారింది 4 మినిట్ క్యాండిల్ 4 మినిట్స్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 400 ఇది మనకు ఏ విధంగా ఉందంటే మనకు మార్కెట్ ఇక్కడనే ఓపెన్ కాబట్టి ఇది మనకు అంటే ₹100 నుంచి కింద ఉన్న ఇక్కడ ₹100 నుంచి మనకు ఏకదాటి ఇది మనకి ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 200 దాకా వెళ్ళడం జరిగింది. దీంట్లో మనకు ఓన్లీ 4 నిమిషాలలో మనకు ₹100 చేరుకోవడం జరిగింది. కానీ ప్రీమియం కూడా చాలా హెవీగా ఉంది, ₹100 ఉంది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 600C, ఇంతకుముందు మనకు 600Cలో 2 మనకు రెడ్ క్యాండిల్గా మారినాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటగా మనకు గ్రీన్ క్యాండిల్ ఉన్నా కూడా తర్వాత మళ్ళీ మనం ఎంబడే బై చేయకూడదు, నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ బట్టి మనం చూసుకోవాలని చెప్పాం కదా. తర్వాత చూసుకున్నట్లయితే ఇది మనకు గ్రీన్ క్యాండిల్గా మారింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది మనకు ₹22 అంటే ఇది ఇక్కడ ఇది ₹15 ఉంటుంది. ₹15 నుండి ఇది మనకు ఎక్కడికి ఇది ₹50 దాకా వెళ్ళడం జరిగింది. అంటే దీంట్లో ఇంచుమించు మనకు 35 పాయింట్లు మనకు రావడం జరిగింది. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనం ఈ 23,500C మొదటి క్యాండిల్ ఇది మనకు 4 మినిట్ క్యాండిల్ ఇది మనకు రెడ్గా ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ ₹53 నుంచి ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు ₹129. అంటే ఇంచుమించు ఇది మనకు ₹110 వేసుకొని ఇక్కడ మనం క్యాండిల్ చూపిస్తుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ₹110 దాకా ₹53 నుండి 110 అంటే 60 పాయింట్స్ అనేది దీంట్లో మనకు రావడం జరిగింది. అదేవిధంగా 550C ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ₹33 నుంచి ఇది ఏకంగా ఇది మనకు ₹80 దాకా వెళ్ళడం జరిగింది. ₹83 చూపిస్తుంది, కానీ అటు ఇటు మనకు ₹80 దాకా ఇది మనకు వెళ్ళడం జరిగింది. అంటే దీంట్లో మనకు ₹30 దాంట్లో మనకు 50 పాయింట్లు అనేటివి రావడం జరిగింది. 2 లాట్లు తీసుకున్నా కూడా మనకు ఓన్లీ 4 నిమిషాలు అనేది మనకు ₹7,500 వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతే కదా, 50 పాయింట్స్ అంటే 100 పాయింట్స్ అంటే 750 100. ఓకే, ఈ విధంగా మార్కెట్ ఈరోజు ఇది వీడియో ఇది. ఓకే, ఇక్కడ ఓపెన్ అయింది, ఏ విధంగా ఉంటుంది అనేది ఓకే చూద్దాం. తర్వాత మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇది మనకు మొదటగా ఇది మనకు 4 నిమిషాల తర్వాత ఇక్కడ మనం 50 ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఇది 50 మినిట్స్ పెట్టిన ఇక్కడ నేను
ఇక్కడ ఇది మనకు 4 మినిట్ పెట్టినట్లయితే మనకు చాలా క్లారిటీగా అర్థమైపోయేది ఈ అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది విషయం. ఓకే, దీంట్లో ఇంకా మనకు 3 మినిట్స్ పెట్టుకుంటే చాలా బెనిఫిట్ ఉంది. ఇంకా కొంచెం మనం 50 రూపాయలు కొనుక్కున్నది 40 రూపాయల అట్లా ఆ విధంగా కూడా ఉంటుంది. చూద్దాం. అదే విధంగా ఈ వీడియో లెంత్ అయినా సరే చాలా బాగా ఎనాలిసిస్ చేసి చేయడం జరుగుతుంది. ఒకసారి గుర్తించండి. ఇక్కడ మన ఆడ్ చేసుకున్న పీ మన 23,800 పీ అని చెప్పడం జరిగింది కదా. ఒకసారి పీని గమనిద్దాం. పీని ఇది మనం 15 మినిట్స్లో ఫస్ట్ పెడదాం, తర్వాత వెళ్ళిపోదాం 4 మినిట్స్కి. ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్నటి క్లోజింగ్ ఇది మన గ్రీన్ క్యాండిల్ ఉంది. ఇక్కడ మనకు మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే మార్కెట్ అనేది లోలో ఏర్పడింది. లోలో ఏర్పడడం వల్ల ఇది మనకు హైలో 315లో ఏర్పడి ఆ తర్వాత ఇక్కడ రావడం జరిగింది. ఆ తర్వాత మొదటి 50 మినిట్స్ క్యాండిల్ దీన్ని బ్రేక్ చేసింది. ఎప్పుడు కూడా ఈ విధంగా బ్రేక్ చేయకూడదు. దీన్ని ఈ క్యాండిల్ అనేది ఈ నిన్నటి 15 క్యాండిల్ అనేది ఎప్పుడు కూడా ఒక మొదటి 50 మినిట్స్ క్యాండిల్ అనేది ఇది బ్రేక్ చేసిందో ఆ తర్వాత ఏర్పడే క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకోవాలి. తర్వాత ఏర్పడే క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకున్నట్లయితే మళ్ళీ ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ తర్వాత ఏర్పడే ఈ 930 క్యాండిల్ కూడా ఈ విధంగా వచ్చిందో దాని సపోర్ట్ ఎక్కడుంది, ఇక్కడుంది. కింద ఉన్న ఈ 15 క్యాండిల్ ఖచ్చితంగా ఇది గుర్తుంచుకోండి. ఈ ఎక్కడైతే మనకు ఇక్కడ ఇది అవుతుందో తర్వాత మళ్ళీ అది నెక్స్ట్ ఉన్న ఈ 15 క్యాండిల్ దగ్గర నుంచి ఉంటుంది, క్యాండిల్ దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత ఇది ఈ విధంగా విక్కు ఏర్పరిచినా కూడా ఇక్కడ మనకు ఈ విధంగా మూమెంటం తీసుకొని ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి పైకి కింద ఆడడం జరిగింది. ఇది మొత్తం డ్రాప్ అయిపోయింది. ఆ తర్వాత దీంట్లో ఎటువంటి మూమెంటం లేదు. దీంట్లో మాత్రం మనకు ప్రీమియమ్స్ అనేవి పెరగడం తరగడం అన్నీ కరిగిపోయినాయి ఈరోజు. ఓకే, అదేవిధంగా ఇది ఒకసారి 30 మినిట్స్ పెట్టుకుని చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తా. 50 మినిట్స్లో ఆ విధంగా ఉంది కదా. 30 మినిట్స్లో చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇది మనకు ఒక 915 క్యాండిల్, ఇది ఒక 945 క్యాండిల్. ఇక 1015 క్యాండిల్ అనేది ఈ విధంగా మూమెంటం విక్కి ఏర్పరిచినా కూడా క్లోజింగ్ చూడండి దీని మీదనే జరిగింది. ఈ 15 క్యాండిల్ మీద ఇక్కడనే మనకు మార్కెట్ పైకి కిందికి ఆడడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఒకసారి మనం 23,000 సిఈ అనేది గమనిద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 30 మినిట్స్లో ఉంది. ఒకసారి ఇది 15 మినిట్స్లో పెట్టి చూద్దాం. 15 మినిట్స్లో పెట్టి చూద్దాం. ఇక్కడ ఈ విధంగా ఉంది మార్కెట్. ఓకే, ఇది మనకు నిన్నటి క్లోజింగ్, ఇది బుధవారం క్లోజింగ్. ఇది ఈరోజు మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడింది. ఆ తర్వాత ఈ విధంగా మొదటగా 15 మినిట్స్ క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేసి ఈ విధంగా సపోర్ట్ తీసుకున్న తర్వాత పైనుండి ఇది గుర్తుంచుకోవాలి. మనం ఎప్పుడైతే ఒక 15 మినిట్స్ క్యాండిల్ అనేది బ్రేక్ చేసి దీన్ని నిన్నటి క్లోజింగ్ బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది దీని సపోర్ట్ తీసుకుంటుందో ఈ విధంగా పైకి వెళ్తుందని మనం చాలా వీడియోలో చెప్పడం జరిగింది. అదే విధంగా కూడా మూమెంట్ ఉంది ఈరోజు. ఓకేనా, మనం మొదట 15 మినిట్స్ వేసుకుంటే తర్వాత మనకు నేను చెప్పేది ఎంత, ఈ గ్యాప్ అనేది మనకు ఫిల్ కావాలి. ఇది మన గ్యాప్ అనేది ఇప్పుడు మనం మొదటగా ఒక 15 మినిట్స్ మనం వెయిట్ చేసినట్లయితే ఇక్కడ 459 నుంచి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 563 దాకా వెళ్ళింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇంత పెద్ద క్యాండిల్ దీంట్లో ఏర్పడలేదు. అంటే ఇక్కడ నుండి ఇక్కడ మనం వెయిట్ చేసినట్లయితే మనకు ఇందులోనే మనకు టైం అయిపోతుంది, మనం బిజినెస్ చేయలేము ఇక. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఏర్పడే క్యాండిల్ అనేది చిన్న ఏర్పడినాయి. ప్రీమియమ్స్ అనేవి చాలా హెవీగా ఉంటాయి, మనం కొనుక్కోవడానికి కూడా వీలు ఉండదు. కాబట్టి మనం ఇంతకుముందు దీని అటువంటి ఇమేజెస్ మనం ఏ విధంగా బై చేసుకోవాలనే విషయం గురించి చెప్పడం జరిగింది. ఓకేనా, తర్వాత మూమెంట్ అని తీసుకున్న తర్వాత ఈ విధంగా వెళ్ళి ఇక్కడ నుండి ఇక్కడ మనకు అక్కడ పీఈలో మనకు 15 క్యాండిల్ ఉంది కదా, గ్రీన్ క్యాండిల్. అదే రెడ్ క్యాండిల్ అయితే బ్రేక్ చేసేది, కానీ గ్రీన్ క్యాండిల్ కాబట్టి అది బ్రేక్ చేయకుండా అక్కడనే మనకు సపోర్ట్ తీసుకొని అక్కడనే ఆడడం జరిగింది. దివ్య కూడా మనకు ఇందులోనే ఆడడం జరిగింది. ఓకేనా, ఇది మనం 4 మినిట్ క్యాండిల్, దీనికి అవసరం లేదు. ఓకే, కానీ మనం మెయిన్గా దీంట్లో గుర్తుంచుకోవాల్సింది మాత్రం ఈ క్యాండిల్ అనేది నిన్నటి క్లోజింగ్ దగ్గర ఎక్కడ ఉందన్నది. క్లోజింగ్ మన 15 క్యాండిల్ మీద క్లోజ్ అవుతుందా, అది దీని కింద క్లోజ్ అవుతుందో ఒకసారి మళ్ళీ మనం 15 మినిట్స్ అయిన తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకు మంచి మూమెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ 23,500 పిఈ. ఓకే, ఇక్కడ మనం 15 మినిట్స్ పెట్టడం జరిగింది. ఇంత పెద్ద క్యాండిల్ అనేది ఇక్కడ ఏర్పడింది. ఆ తర్వాత ఏర్పడే క్యాండిల్ నుంచి ఇది మొత్తం మనకు దీంట్లో బయింగ్ అసలు స్టేజ్ లేనే లేదు. ఇది మొత్తం మనకు జీరో అయిపోయింది. ఎక్కడ నుండి ఇక్కడ 94 రూపాయల నుండి ఇది మనకు జీరో అయిపోయింది.
ఇదే మనం ఈ 4 మినిట్స్లో పెట్టి చూసుకున్నట్లయితే 4 మినిట్స్లో పెట్టి చూసుకున్నట్లయితే ఇది మనకు మొదటగా ఏర్పడిన 4 మినిట్స్ క్యాండిల్ ఇది. ఆ తర్వాత ఈ క్యాండిల్ ఓకే, తర్వాత కూడా ఈ క్యాండిల్ ఏర్పడింది. ఈ విధంగా ఇది మనకు కిందికి రావడం జరిగింది, మొత్తం జీరో అయిపోయింది. ఓకే, అదేవిధంగా ఈ 23,450 పిఈ ఓకే, ఇది కూడా అంతే. ఇది మనకు చాలా ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ మనకు టెంప్ట్ అయిపోవద్దు. ఇక్కడ 55 రూపాయలు ఏర్పడి ఇక్కడ వెళ్ళింది, ఇది 70 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఇది అంతా నెక్స్ట్ 4 మినిట్ క్యాండిల్ నుంచి మనకు డౌన్ సైడ్ అవ్వడం జరిగింది. ఇదే మనం 50 మినిట్స్లో పెట్టి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. మొదటి 50 మినిట్స్ క్యాండిల్ 9:30 క్యాండిల్, 9:45 క్యాండిల్ ఈ విధంగా ఉంటుంది. ఇదే మనం ఈ 30 మినిట్స్లో పెట్టి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇట్లా ఏం లేదు ఇక. ఓకే, అదేవిధంగా ఈ మనం 600 పిఈ ఇది చూసి క్లోజ్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు అవి చూపించడం జరిగింది కదా. దీంట్లో ఏం లేదు ఇక, పైనుంచి మనకు కిందికి రావడం అంతే. ఇది మనం 162 రూపాయల నుంచి ఇది ఇంత పెద్ద క్యాండిల్ 70 రూపాయల దగ్గర రావడం జరిగింది. ఆ తర్వాత ఈ విధంగా డమ్మీ అయిపోయింది. ఓకే, దీంట్లో మనం దీంట్లో మనకు ఇదే మనం 4 మినిట్స్ క్యాండిల్ పెట్టి చూసినట్లయితే దీంట్లో చూడండి, దీంట్లో మనకు ఇక్కడ రావడం జరిగింది. మనకు 9:30 దాకా మనకు అవకాశాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఏర్పడే ఈ 9:30 క్యాండిల్ అనేది మనకు ఈ విధంగా ఏర్పడిన కూడా ఇది మనకు బ్రేక్ చేయలేదు. ఎప్పుడైతే ఇక్కడ మన సపోర్ట్ తీసుకుంటుందో దీని మీద సపోర్ట్ ఏర్పడినప్పుడు మాత్రమే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, కానీ లేకుంటే అంతా కిందికే. ఓకే, ఇది మనకు ఇక్కడ అవకాశం ఇచ్చింది 4 మినిట్లో 71 రూపాయల నుండి ఇది మనకి కరాకిది 110 రూపాయల దాకా వెళ్ళింది. ఇదంతా మనకు వృధా ప్రయత్నం అంతా. ఓకే, ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ అనేది లేదు మొదట. ఫస్ట్ మన 50 మినిట్స్ వేసుకుంటే ఈ విధంగా ఉంది. అదేవిధంగా ఒకసారి 650 పిఈ చూసుకున్నట్లయితే ఇది మనకు మొదటగా మనకు రెడ్ క్యాండిల్ ఎక్కడ ఏర్పడింది, ఇది ఇక్కడ ఏర్పడింది. ఇది మనకు 218 రూపాయల నుండి ఇది మనకు డైరెక్ట్ ఇది 55 రూపాయల దగ్గర రావడం జరిగింది. ఇది కూడా 15 క్యాండిల్ మనకు మెయిన్ పిఈ ఇది మనకు సపోర్ట్ చేసేట్లేదు. ఇంత లోపలనే పైకి కిందికి ఆడడం జరిగింది. ఓకే, ఖచ్చితంగా మాత్రం 15 క్యాండిల్ దగ్గరకు వస్తుంది అంతే, మధ్యలో ఎక్కడ రాదు. అది మాత్రం మీరు బండ గుర్తు ఉంచుకోండి అంతే. ఓకే, తర్వాత ఇది 550. ఓకే, ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఈ విధంగా ఉంది. ఓకే, మనం 50 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఇది ఎక్కడి నుంచి ఇది మనకు 125 రూపాయల నుండి ఆ తర్వాత ఇది ఇక్కడ రాక జీరో అయిపోయింది. మనకు మొదటి 50 మినిట్స్ 121 రూపాయల నుండి ఇది మనకు ఎక్కడాక వచ్చింది, ఇది మనకు 52 రూపాయల దాకా వచ్చింది. ఓకే, ఫెయిల్ అయిపోయింది. ఇది మనం 4 మినిట్స్లో పెట్టి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. దీంట్లో ఒక్కడు కూడా మనకు గ్రీన్ క్యాండిల్ అనేది లేదు. ఇది మనకు మొదటి గ్రీన్ క్యాండిల్, మొదటి రెడ్ క్యాండిల్, తర్వాత రెడ్ క్యాండిల్, ఇదంతా జీరో అయిపోయింది ఇదంతా. ఓకే, అదేవిధంగా ఒకసారి మనం సీలోకి వెళ్దాం. మనకు మెయిన్ సి మనకు 400లో ఏర్పడింది మార్కెట్, 400 దాకా వచ్చింది. కాబట్టి మనం ప్రీమియమ్స్ ఒకసారి గమనిద్దాం. మనకు 400, 450 ప్రీమియమ్స్ చాలా హెవీగా ఉంటాయి. కాబట్టి మనం 500 నుంచి స్టార్ట్ చేద్దాం. 500 అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది. ఓకేనా, ఆ తర్వాత ఇక్కడ మనకు మార్కెట్ అనేది మొదటి ఇది 4 మినిట్ క్యాండిల్ ఇది ఇక్కడక రావడం జరిగింది. తర్వాత ఇది మనకు మళ్ళీ 52 రూపాయల నుండి ఇది మనకి ఎక్కడాకి వెళ్ళింది. ఇది మనకు ఇక్కడాక కదా 30 మినిట్స్ అంటే ఇక్కడ రాక ఇది మనకు 113 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా, బ్రహ్మాండంగా పెరిగింది. ఇక్కడ మనకు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మనకు 4 మినిట్ క్యాండిల్ నుంచి వెళ్ళి ఎప్పుడైతే ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడి ఆ తర్వాత మళ్ళీ మనకు ఈ విధంగా మూమెంటం తీసుకుంటుందో ఈ విధంగా మూమెంటం ఉంది. ఓకే, దీంట్లో మనం 3 మినిట్స్ క్యాండిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మనం తగ్గుతుంది. ఓకే, తర్వాత మధ్యలో మార్కెట్ అనేది మళ్ళీ దీన్ని బ్రేక్ చేయనంత వరకు ఈ 4 మినిట్ క్యాండిల్ అనేది దీన్ని మనం బ్రేక్ చేసేంత వరకు ఇది మనకు మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుందంటే ఇది మనం నిన్నటి క్లోజింగ్ బుధవారం క్లోజింగ్ ఇది ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని 81 రూపాయల నుండి ఇది మన కరగలేదు. చూడండి ఇక్కడ మనం ఈ విధంగా ఉంది కదా, ఇది మనకు 40 రూపాయల నుండి ఇది మనకు 40 రూపాయల నుంచి వెళ్ళి
రూ. 110 దాకా వెళ్ళింది. ఈ తర్వాత ఇది మన ఎక్కడికి వచ్చింది, ఇది మనకు చూసుకున్నట్లయితే రూ. 79. ఇక్కడ మనం కొనలేము, ఇక బిజినెస్ చేయలేం, వదిలేసరి అదే చెప్తున్నా. అందుకనే మనం ఈ విధంగా బై చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత ఈ మనం 50 మినిట్స్ క్యాండిల్ ఒకసారి పెట్టి చూద్దాం. ఇది మనం 600 సి ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఎక్కడికి ఇది మనకు రూ. 16. ఇది మనకు ఎంత రూ. 21 నుండి ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది, మనకు రూ. 51 దాకా వెళ్ళింది ఇది. ఓకే, రూ. 51 దాకా వెళ్ళింది. మళ్ళీ కిందికి వచ్చినా కూడా దీన్ని బ్రేక్ చేయలేదు. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ రూ. 26 నుండి ఇది మనకు రూ. 65 దాకా వెళ్ళడం జరిగింది. ఇది ఇక్కడ మనకు ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది ఫస్ట్ మొదటగా, కానీ పీలో మాత్రం ఎటువంటి గ్రీన్ క్యాండిల్ కూడా లేదు. ఓకే, అది మనం గుర్తుంచుకోవాలి. ఇది మనం 50 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఓకే, ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేస్తుందో ఇది మనకు 0 అవుతుందని లెక్క. ఇది మనకు ఈ మోటార్ 50 మినిట్స్ క్యాండిల్ అనేది ఎప్పుడైతే బ్రేక్ చేస్తుంది ఇది మనకు 0 అయింది. ఇది ఇక్కడ నుండి ఈ విధంగా ఉంది 50 మినిట్స్లో. ఓకే, 30 మినిట్స్లో చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. మొదటి 2 క్యాండిల్స్, 915 క్యాండిల్, 945 క్యాండిల్, 1015 క్యాండిల్ ఉంచాలి. ఇది పడ్డా కూడా దాంట్లో మాత్రం ఎటువంటి మూమెంట్ అనేది లేదు. ఓకే, అదేవిధంగా 500 చూసాము. ఓకే, ఇంతకుముందు 500 ఉంచాం కదా, ఇది మనం 50 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం 50 మినిట్స్ తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది మళ్ళీ కిందికి రావడం అనేది మనకు రూ. 60. ఇక్కడ ఇది 40 రూపీస్, ఇది రూ. 60. ఇక్కడ లూజింగ్ చూసినట్టయితే రూ. 100. ఇక్కడ ఏం ఉండని చెప్పండి. అయితే ఈ విధంగా మూమెంటం ఇది రూ. 150 దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుండి ఇది మనకు రూ. 39 నుంచి ఇది మనకు రూ. 156 దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఒక్కసారి మనం 450p ఒకసారి గమనిద్దాం. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు రూ. 91 చాలా హెవీగా ఉంటుంది. అయినా కూడా ఒకసారి చూసినట్లయితే ఇది మనకు 4 మినిట్ క్యాండిల్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు 450 కూడా మనకు మొదటి ఇది మనకు రెడ్ క్యాండిల్గా మారింది. ఆ తర్వాత ఇది మనకు రూ. 81 నుండి డైరెక్ట్ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు రూ. 155 దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, 930 దాకానే, అంతగానో లేదు. ఓకే, ఇది మనం చూసుకున్నట్లయితే ఈ 650 అంతే. ఇవి చాలు మనకు ఈ విధంగా మార్కెట్ మనం ఎనాలిసిస్ చేసుకొని బై చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.